ఒక్కసారి ఇలా చేసి చూడండి. సంవత్సరం పాటు ఫ్రిడ్జ్ అవసరం లేకుండా నిల్వ ఉండే చింతకాయ పండుమిరపకాయల పచ్చడి. రుచే కాదు, స్మెల్ చూస్తేనే నోరూరిపోతుంది. సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ చింతకాయ పచ్చడిని పర్ఫెక్ట్ కొలతలతో ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా దోరగా ఉన్న చింతకాయని కేజీంపావు తీసుకోవాలి. ఇది చింతకాయ దోరగా మంచిగా ఉంటేనే పొట్టు తీయడానికి ఈజీగా వస్తుంది, పికిల్ కూడా టేస్టీగా ఉంటుంది. చింతకాయని వాటర్లో వేసి నీట్గా వాష్ చేసుకోవాలి. దానికి ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది. చింతకాయని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క చింతకాయని తీసుకొని ఇలా నార తీసేసి నైఫ్తో జాగ్రత్తగా పొట్టు తీసుకోవాలి. ఇది కొంచెం ఓపికగా పొట్టు తీసుకోవాలి. ఇలా చింతకాయలన్నింటినీ పొట్టు తీసి పెట్టుకోవాలి. కేజీంపావు చింతకాయని తీసుకుంటే పొట్టు తీసిన తర్వాత అది కేజీ అవుతుంది. దీనికి పావు కేజీ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు తీసుకోవాలి. కొద్ది కొద్దిగా చింతకాయను పసుపు ఉప్పు రోట్లో వేసి దంచి ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇలా దంచడానికి వీలు కాకపోతే ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు పసుపు కలిపి బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. దీన్ని గాజు బాటిల్లో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవాలి. 2 రోజులు పచ్చడి ఊరిన తర్వాత దీంట్లో నుండి ఇలా గింజలను ఏరి సపరేట్ చేసుకోవాలి. ఇలా గింజలన్నీ తీసి పెట్టుకున్న తర్వాత మార్కెట్లో దొరికే పండు మిరపకాయలను మంచిగా ఎర్రగా ఉన్నవి చూసి కేజీంపావు తీసుకోవాలి. వీటిని నీట్గా వాష్ చేసుకొని తొడిమలు తీసి తడి లేకుండా క్లాత్లో ఆరబెట్టుకోవాలి. కారంగా తినేవాళ్ళు ఈ మిరపకాయలు సన్నగా కారంగా ఉండేవి యూస్ చేసుకోవాలి. ఇక్కడ నేను కారం తక్కువగా ఉండి లావుగా ఉండే మిరపకాయలను యూస్ చేస్తున్నాను. మిరపకాయలు తడి లేకుండా తుడుచుకున్న తర్వాత తొడిమలు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీనికి పావు కేజీ కొత్త ఎల్లిగడ్డను తీసుకొని పొట్టు తీసి పెట్టుకోవాలి. ఈ మిరపకాయలను ఎల్లిపాయలను పావు కేజీ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, జీలకర్ర మెంతులు వేయించుకున్నవి అన్నీ కలిపి గ్రైండర్లో రుబ్బిపించుకోవాలి. ఇది 75% గ్రైండ్ అయిన తర్వాత ముందుగా ఊరబెట్టుకున్న చింతకాయను కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మామూలు మిక్సీలో వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న చింతకాయ పచ్చడిని బాటిల్లో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకు పాడవకుండా ఉంటుంది. దీనికి ఎక్కడా తడి తగలకుండా చేశాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టకున్న 1 ఇయర్ పాటు ఫ్రెష్గా ఉంటుంది. దీంట్లో ఎక్కువ ఆయిల్ మసాలాలు ఏమీ వాడలేదు కాబట్టి ఇది హెల్త్కి కూడా మంచిది. ఇలా ప్రిపేర్ చేసుకున్న చింతకాయ పచ్చడిని కొద్దిగా ఒక బాటిల్లో తీసుకొని ఆయిల్లో ఆవాలు జీలకర్ర దంచిపెట్టుకున్న ఎల్లిపాయలను వేసి మంచిగా వేయించుకొని ఈ చింతకాయ పచ్చడిలో కలుపుకోవాలి. ఈ సీజన్లోనే చింతకాయ ఎక్కువగా అవైలబుల్గా ఉంటుంది. సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ చింతకాయ పండుమిరపకాయల పచ్చడిని మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఇది వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.